కృతజ్ఞత పూర్వకమైన హృదయము సమస్తాన్ని కదిలిస్తుందండి. ఇది స్తుతి. కృతజ్ఞత అనేది ఇట్ ఇస్ ఎ ప్రైజింగ్. కృతజ్ఞత కలిగి ఉన్నాడు. చూడండి, ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి నాకు సాయం చేశాడు, ఎవరో కూడా తెలియదు, ముక్కు ముఖం వచ్చి సాయం చేశాడు. మనం ఏమంటే అయ్యో దేవుడి వల్ల వచ్చి చేసావయ్యా. ఏమ్మా, దేవుడు ఎన్నో కార్యాలు చేస్తుంటే మరి ఆ వ్యక్తినే నువ్వు దేవుడిని అన్నావే. మరి దేవుడు వేలాది కొద్ది, లక్షలాది కొద్ది, కోట్లాది కొద్ది మేలు చేశాడు కదా మన యొక్క కుటుంబాలలో. మరి మనం ఎందుకు మేలు గుర్తుపెట్టుకోవట్లేము? అయ్యో, ఏమున్నాయండి ఒక్క మేలు. ఇప్పటివరకు చదువుకున్నాం కదా, కుటుంబంలో ఎవరిని కూడా దేవుడు విడిచిపెట్టకుండా దీవిస్తూనే ఉన్నాడు. నువ్వు అబ్జర్వ్ చేయి, నీ కుటుంబంలో ఇంతకుముందు స్థితిగతులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు స్థితిగతులు ఎలా ఉన్నాయి. అంతెందుకు కుటుంబం గురించి పక్కా పెట్టు, నువ్వు నేను ఎలా ఉన్నాం, దేవుల్లో నువ్వు నేను ఎలా ఉన్నావు. ఒకప్పుడు భక్తి అంటే తెలీదు, భయం అంటే తెలీదు, వాక్యం అంటే తెలీదు, జపమాల అంటే తెలీదు, ఎలా ప్రార్థించాలో కూడా కరెక్ట్గా మనకి తెలీదు. కానీ తెలుసుకున్నామా లేదా? ఓన్లీ సబాత్ డే పాటించడం ద్వారా కాదు, ప్రతిరోజు దేవుళ్ళో ఉండడం ద్వారా. మరి ఇంత తెలిసినా మనకి దేవుణ్ణి ప్రేమించడం ఎందుకు తెలీదు? దేవుణ్ణి ప్రేమించడం అంటే సింపుల్, ఒకటే లైన్, కృతజ్ఞత అర్పించడం. దేవుణ్ణి ప్రేమించడం అంటే కృతజ్ఞత అర్పించడం. దేవుడి చిత్తం అది, దేవుడి అభిష్టం ఇది. దేవుడు మనల్ని సృష్టించుకుంది కూడా దేవుని స్తుతించడానికే అంట. కాబట్టి ఆ దేవాదేవుడు ఈ పాట ద్వారా మనకి ఏం చెప్తున్నంటే, అమ్మ కన్నా మిన్న మన యేసయ్య ప్రేమ, నాన్న కన్నా మిన్న మన యేసయ్య ప్రేమ. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను. ఓ తల్లి తన బిడ్డలను మరచునా, వారైనా మరతురేమో నేను మరువను అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా, అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. నీ ప్రేమ కొలువలేనిది, నీ కృప అంతము లేనిది. మనకి యెషయా గ్రంథం 49వ అధ్యాయం మనం చూస్తున్నాం. నీ తల్లి విడిచినా, నీ తండ్రి మడిచినా, ఈవెన్ పాలిచ్చి పెంచినా నీ తల్లే మర్చిపోతుందేమో, కానీ నేను నిన్ను మరువని బిడ్డ, నీ పేరుని నా యొక్క అరచేతులలో చెక్కుకొని ఉన్నాను అని. చూడండి, ఒక తల్లి పసి కందుని అలా పాలించి పెంచి తన యొక్క జీవితం మొత్తం కూడా దారపోస్తుంది. అతన్ని 30 ఏళ్ళ వాడిగా చేయాలంటే 30 ఏళ్ళ స్త్రీ ఒక 20 ఏళ్ళు 25 ఏళ్ళ అమ్మాయిగా చేసి ఇంకో భర్తకో ఇంకో భార్యకో వారు ఇచ్చేస్తారు. అప్పటి వరకు వారు చుక్కలు చూస్తారండి వారి యొక్క జీవిత విధానంలో. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా భర్త దగ్గర ఉన్నప్పుడు చుక్కలు, అలాంటి చుక్కలు ఆల్రెడీ వాళ్ళు చూశారు. వాళ్ళు పగలే చూశారు, నైట్ కూడా కాదు. మనం నైట్ చూస్తున్నాం చుక్కలు ఇప్పుడు, కానీ వాళ్ళు పగలే చూశారు. కాయ కష్టం చేసి వస్తారు, బండెడి కష్టం చేసి వస్తారు. మా అమ్మ అయితే ఇలానే చెప్పిందండి నాకు, అందుకే ఈ వర్డ్ వాడినా. బండెడి కష్టం చేసి వస్తారు, 24 గంటలు పని, భర్త దగ్గర తిట్లు, భర్త దగ్గర కొట్లు, అన్నీ మళ్ళీ వచ్చేసరికి రెడీగా మనం ఏడుస్తాం. పాలు ఇవ్వాలి, శక్తి మొత్తం పోయి ఉంటుంది ఆ పాటికి అమ్మకి. ఇప్పుడు మళ్ళీ పాలు ఇవ్వాలి. నాన్నకి శక్తి మొత్తం పోయి ఉంటుంది, వ్యవసాయం చేశాడా ఇంకేం పని చేశాడు, వచ్చి మళ్ళీ అమ్మకు సాయం చేయాలి, మనకి సాయం చేయాలి, మనల్ని ఎత్తుకొని ఆడించాలి. అంటే ఒక తల్లి ఒక తండ్రి మన కళ్ళ ముందు కనబడట్లేదంటే, నిజంగా కళ్ళ ముందు కనబడని తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాడు కనబడని దేవుణ్ణి విశ్వసిస్తున్నా అంటే అది భ్రమే, అబద్ధం చెప్తున్నాం నువ్వు నేను. దేవుడు తెలుసు కదా. కాబట్టి ఆ దేవాదేవుడు అంటున్నాడు, నీ కళ్ళ ముందు నా తల్లిదండ్రులే కనబడతలేరు, ఒకవేళ కనబడినప్పటికీ వాళ్ళ ప్రేమ అర్థమైందా? అయితే ఇప్పుడు నేను చెప్తున్నాను, వాళ్ళకంటే మించిన ప్రేమ నాది అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా. వాగ్దానం ఇచ్చాడు. నువ్వు నేను ఎవరికైనా ప్రమాణం చేస్తే మర్చిపోతాం, నీళ్లు తాగినట్టే ఉంటాయి మన ప్రమాణాలు. యేసయ్య పేరుని కూడా యూజ్ చేస్తాం మళ్ళీ ఒక్కొక్కసారి. ఇస్తానండి, తప్పక చేస్తానండి, తప్పక ఇస్తాను, ఇలాంటివి వద్దు. అయితే అవుతుంది, లేదు లేదు అని చెప్పాలి. కాబట్టి దేవాదేవుడు బాధపడతాడండి అలాంటి ప్రమాణాలు మనం చేసినప్పుడు. దేవుడు మాత్రమే మనకి వాగ్దానం ఇచ్చాడు, అదేంటంటే పరిశుద్ధాత్మ, ఆత్మఫలం ప్రేమ. అందుకే ఈ పాటను చివరి వరకు వినండి. ఓ తండ్రి తన కుమారుడు చేపనడిగితే
చేపనుగాక పామునిచ్చునా ఓ తండ్రి తన కుమారుడు గుడ్డునడిగితే గుడ్డును కాక తేలునిచ్చునా అంతకన్నా పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా అంతకన్నా పరమ తండ్రి శ్రేష్ఠుడు కాడా అంతకన్నా పరమ తండ్రి యోగ్యుడు కాడా అంతకన్నా యోగ్యుడు పరమ తండ్రి కాడా నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృపాంతము లేనిది నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృప అంతము లేనిది. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు. మరి మన తండ్రి తన బిడ్డలు ఆత్మనడిగితే ఎంతగా ఇచ్చునో ఊహింపుడు అని వాగ్దానమిచ్చిన ఓ యేసయ్యా అని వాగ్దానమిచ్చిన నా యేసయ్యా నీ ప్రేమ కొలువలేనిది ఆ నీ కృపాంతము లేనిది. ఇప్పటివరకు మనం పాడిన పాట లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనము. ఒక తండ్రి చేపను అడిగితే పామునిచ్చిన, ఒక తండ్రి తన కుమారుడు గుడ్డును అడిగితే లేదంటే తేలునిచ్చున. అయితే మీరు అడగాల్సింది ఏంటంటే పరిశుద్ధాత్మను తండ్రిని అడిగితే ఇంకా ఎంతగా ఇచ్చిన ఊహింపుడు. ఈ ప్రపంచంలో మనం గెలవాలంటే మన శక్తి సరిపోదు. అదేవిధంగా ఈ లోకంలో ఉన్నన్ని రోజులు మనం 2 ఆజ్ఞలు, కరెక్ట్గా చెప్పాలంటే ఒకటే ఆజ్ఞ. అది మొట్టమొదటిగా పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ శక్తితో దేవుణ్ణి ప్రేమించాలి. 2వ ఆజ్ఞ, నిన్ను నీవు ప్రేమించుకున్నట్లే నీ పొరుగు వారిని ప్రేమించు. యేసయ్యని ప్రేమించకపోతే పొరుగు వారిని ప్రేమించావు అని చెప్పడం అబద్ధం. యేసయ్యని ప్రేమించకుండా భర్తను ప్రేమిస్తున్నావు అని చెప్తున్నావంటే అబద్ధం. ఆ ప్రేమ భరించలేదు, ఆ ప్రేమ సహించలేదు. సాతాను ప్రేమ విడగొడుతుంది. కొన్ని సెకండ్స్ ఉంటుంది అది. ఈ రోజున పట్టుచీర కొనిచ్చావా, బాగుంది, మంచోడు అయ్యా నువ్వు. ఇంకేదైనా చేశాడా, మంచోడు అయ్యా నువ్వు. నీ భర్తకి ఏమైనా చేసి పెట్టావా, మంచిదాని అమ్మ నువ్వు. అయిపోయింది. ఇచ్చిపుచ్చుకునేలా ఇలాంటివి. ఇది వ్యాపారం కాదు, ఇది బిజినెస్ కాదు, ఇది జీవితం. అందుకే దేవుడు అంటున్నాడు, నీకు నాకు కావాల్సింది, మనందరికి కావాల్సింది దేవుడు అని చెప్తున్నాడంటే పరిశుద్ధాత్మ ఫలమైన ఆత్మఫలం ప్రేమ. అందుకే మొట్టమొదటిగా గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 22వ వచనం అనుకుంటాను, అక్కడ ఉంది ఆత్మఫలములు ఏమనగా అని ఉంటుంది కదా, తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఏముంటుంది తెలుసా, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఫ్రూట్ అంటే సింగిల్, ఒక్కటే. ఆ ఫ్రూట్ పేరేంటంటే ప్రేమ. ఆ యొక్క ఫలం పేరేంటంటే ప్రేమ. ఆ పండు పేరేంటంటే ప్రేమ. ఈ పండు మనలో ఉంటే, ఈ ప్రేమ మనలో ఉంటే, దాని తర్వాత ఉన్నాయి కదా మిగతావన్నీ, సహనము, ఓర్పు, నిరీక్షణ, సెల్ఫ్ కంట్రోల్, నిగ్రహ శక్తి, ఇవన్నీ కూడా ప్రేమలోనే ఉంటాయి. ఇచ్చేది పరిశుద్ధాత్మ దేవుడే కాబట్టి. అందుకే ఆ దేవదేవుడు అంటున్నాడు, మనం చెప్తున్న కారణాలు ఏమైనా కావచ్చు, సాకులు ఎన్నైనా కావచ్చు, వెతికే కొద్ది దొరుకుతూనే ఉంటాయి. మరి దేవుని ఎప్పుడు మనం వెతికేది, దేవుని ఎప్పుడు మనం వెతికేది అన్నాడు కదా యేసయ్య. ఇదిగో మత్తయి 7:7 ప్రకారం అడగండి వసూబడుతుంది, తట్టండి తెరవబడుతుంది, వెతకండి దొరుకుతుంది. అదేవిధంగా మత్తయి సువార్త 6:33 దేవుడు అన్నాడు, మొదటిగా నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి. నన్ను వెతకండి. లిటరలీ దేవుడు చెప్తున్నాడు, నన్ను వెతకండి, నన్ను మీ జీవితంలో వెతకండి, నన్ను జీవితంలో మీరు ఫైండ్ అవుట్ చేయండి, కనిపెట్టండి. నేను ఎలా పని చేస్తున్నాను, నేను ఎలా మీ దగ్గరికి వస్తున్నాను, నేను మీతో ఎలా మాట్లాడుతున్నాను, ఇవన్నీ కూడా మనం ఆత్మ పరిశీలన చేసుకోవట్లేం. ఈరోజు మనకు ఒక ప్రశ్న చూడండి, మనం అందరం ఆలోచించాలి. మనకు అప్పుల బాధ ఉన్నప్పుడు ఎవరో ఒక వ్యక్తి వచ్చి అప్పు బాధ తీర్చేస్తాడు అనుకోండి, ఏమంటావు, అమ్మయ్య ఈ ప్రాబ్లం పోయిందంటాం. కానీ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లంతో మనం దేవుడి దగ్గరికి వస్తాం. కానీ ఎప్పుడైనా మనం ఆలోచించామా, వాక్యం పట్టుకొని వస్తే ఎవరైనా ఏ బిడ్డలైనా వాక్యం విత్తబడుతున్నప్పుడు మనము ఆధ్యాత్మికంగా, శారీరకంగా, మానసికంగా స్వస్థతలు అవుతున్నాం కదా.
డాక్టర్ దగ్గరికి వెళ్తే లక్షలు తీసుకుంటాడు, మానసిక వైద్యుడి దగ్గరికి వెళ్తే. లేదంటే వేరే వైద్యుడి దగ్గరికి వెళ్తే తంత్రగంతాలు అవి ఇవి వెళ్తే అక్కడ కూడా డబ్బులు తీసుకుంటారు. దారం కడితే కూడా డబ్బులు తీసుకుంటారు. ₹1 కూడా నీకు ఏది చేయరు ఫ్రీగా. యేసయ్య వాక్యం ఫ్రీగా ఇస్తున్నాడుగా. యేసయ్య మరి దివ్యమైన బలి పూజలు ఫ్రీగా వస్తున్నాడుగా, నీలోకి నాలోకి ఫ్రీగా వస్తున్నాడనయ్యా. దేవుడు అంటే మనకు అలస్సు. అందుకే దేవుడు అంటున్నాడు, ప్రేమ కోసం నా హృదయం పరితపించాలి, కానీ ఈ లోకంలో ఉన్న విషయాల కోసం కాదు.